ఇటీవల కాలంలో భారత మాల్దీవుల సంబంధాలు దిగజారిన విషయం నేను గతంలో కూడా మాట్లాడాను. కానీ గత కొన్ని రోజుల పరిణామాలు చూస్తుంటే భారత్ పట్ల మాల్దీవుల వైఖరిలో మార్పు వస్తుందా అనేది అనుమానం కలుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే ఇది శుభ సంకేతమే. ఎందుకంటే మన ఇరుగు పొరుగు దేశాల్లో భారత వ్యతిరేకత స్పష్టంగా కనబడుతోంది. ఇటీవల కచ్చితీవుల విషయంలో ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు శ్రీలంకలో కోపం తెప్పించాయి. బంగ్లాదేశ్లో బాయ్కాట్ భారత్ ఇండియా అనేటువంటి క్యాంపెయిన్ నడుస్తోంది. అలాగే నేపాల్లో ఇలా మన ఇరుగు పొరుగున్న దేశాల్లో యాంటీ ఇండియా సెంటిమెంట్ ఉంది. తాజాగా వస్తున్న పరిణామాలని చర్చించే ముందు కాస్తంత వెనక్కి వెళ్తే మాల్దీవులలో మొదటి నుంచి కూడా పొలిటికల్ ఒపీనియన్ రెండుగా డివైడ్ అయి ఉంటుంది. మీరు మాల్దీవ్సే కాదు, ఈ ట్రెండ్ మీకు బంగ్లాదేశ్లో కూడా కనబడుతుంది. బంగ్లాదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న అవామీ లీగ్ ప్రభుత్వం, షేక్ హసీనా ప్రభుత్వం ప్రో ఇండియాగా భావిస్తారు. ఆమె ప్రత్యర్థి కొంత ఇస్లామిక్ మతవాదులైనటువంటి ఖలీదా జియా, వీరు యాంటీ ఇండియాగా ఉంటారు. ఇలా చాలా దేశాల్లో మనకు ఈ ప్రో ఇండియా, యాంటీ ఇండియా సెంటిమెంటు అక్కడి పొలిటికల్ ఒపీనియన్లో కనబడుతుంది. మాల్దీవ్స్లో కూడా ప్రో ఇండియన్ పొలిటీషియన్స్ ఉన్నారు, యాంటీ ఇండియన్ పొలిటికల్ సెంటిమెంట్ ఉంది. గతంలో అధ్యక్షుడిగా ఇబ్రహీం సోలి, ఆయన ప్రో ఇండియన్ పొలిటీషియన్గా భావిస్తారు. ఆయన సమయంలో భారత్ మాల్దీవుల మధ్య సహకారం పెరిగింది. అయితే లాస్ట్ నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ఇబ్రహీం సోలి ఓడిపోయి మహమ్మద్ మొయిజు దేశ అధ్యక్షుడయ్యాడు. మొయిజు ఎలక్షన్ క్యాంపెయినే యాంటీ ఇండియా క్యాంపెయిన్, అంటే ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ నడిపాడు. ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ నడిపి ఆయన దేశాధ్యక్షుడయ్యాడు. ఆయన పొలిటికల్ ట్రెడిషన్ చూసినా ఆయన గతంలో అబ్దుల్లా యెమెన్ అని మాల్దీవ్స్ అధ్యక్షుడుండే ప్రో చైనా ఉండేవారు. సో అతనికి సన్నిహితుడు ఇతను. అందువల్ల మహమ్మద్ మొయిజు పొలిటికల్గా చైనాకు అనుకూలంగా, భారత్కు వ్యతిరేకంగా ఉండే పొలిటీషియన్. అందువల్ల ఆయన అధికారంలోకి రావడంతోనే భారత బలగాలు మాల్దీవ్స్ నుంచి వెళ్ళిపోవాలి అన్నారు. ఉన్నాయే 80 బలగాలు ఉన్నాయంతే, అది భారత్ నుంచి వెళ్ళిపోవాలి అని మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఇటీవల 3 మంత్రులు భారతదేశం పైన, భారత ప్రధానమంత్రి పైన అరాచకంగా మాట్లాడారు. చాలా అవమానకరంగా వ్యాఖ్యానాలు చేశారు. మన ప్రధానమంత్రి లక్షద్వీపులకు వెళ్ళి దాన్ని డెవలప్ చేస్తామంటే కడుపు మండి మాల్దీవుల మంత్రులు వ్యాఖ్యానించారు. ఇది 2 దేశాల మధ్య పెద్ద డిప్లొమాటిక్ రోకు కారణమైంది. దౌత్యపరమైన సమస్యకు భారత్ తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. భారతదేశంలోని సోషల్ మీడియాలో కూడా బాయ్కాట్ మాల్దీవ్స్ క్యాంపెయిన్ నడిచింది. చాలామంది మాల్దీవులకు వెళ్ళే భారత పర్యాటకులు తమ ఎయిర్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్నారు, హోటల్ రూమ్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో మాల్దీవియన్ ఎకానమీ పైన నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. మాల్దీవియన్ టూరిస్ట్ ఆపరేటర్స్ అసోసియేషన్ వారు కూడా ఈ మంత్రుల వైఖరిని తప్పుపట్టారు, భారత్కు క్షమాపణ చెప్పారు. ఇదంతా జరుగుతున్న సమయంలో కూడా ప్రెసిడెంట్ మొయిజు చైనాకు వెళ్ళి చైనా పర్యాటకుల్ని మరింత ఎక్కువగా ప్రోత్సహించండి అని చైనా ప్రభుత్వాన్ని కోరుకున్నాడు. దాంతోపాటు చైనాతో డిఫెన్స్ డీల్ కూడా కుదుర్చుకున్నాడు, రక్షణ ఒప్పందం. భారత్తో అంతకు ముందు ప్రభుత్వం కుదుర్చుకున్న హైడ్రోగ్రాఫిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అంటారు, అంటే సముద్ర ప్రాంతాన్ని, దానికి ఆనుకొని ఉన్న భూ ప్రాంతాలను అధ్యయనం చేసేటువంటి ఒప్పందం ఇది. ఈ ఒప్పందము కూడా కంటిన్యూ చేయడం లేదు అని ప్రకటించాడు. ఇలాంటి యాంటీ ఇండియా స్టాండ్ ప్రకటిస్తూ వచ్చాడు. మరింత సన్నిహితంగా చైనా వైపుగా మరలాడు. ఈ పరిణామాలు జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా తాజాగా కొన్ని డెవలప్మెంట్స్ ఆసక్తి కలుపుతున్నాయి. ప్రెసిడెంట్ మొయిజు భారతదేశాన్ని డెట్ రిలీఫ్ ప్రొవైడ్ చేయమని కోరాడు. అంటే రుణ పరిస్థితి, అప్పుల సంక్షోభం నుంచి తమకు బయటపడేందుకు సహకరించండి అని. దాంతోపాటు మాల్దీవులకు కొన్ని అత్యవసర వస్తువుల ఎగుమతులపైన ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా
ఆ ఎసెన్షియల్ కమాడిటీస్ను మాల్దీవ్స్కు ఎక్స్పోర్ట్ చేస్తామని మన ఫారిన్ మినిస్ట్రీ ప్రకటించింది. దీనికి మాల్దీవ్స్ ఫారిన్ మినిస్టర్ బహిరంగంగానే భారత్కు ధన్యవాదాలు కూడా తెలిపాడు. అలాగే నేను ఇంతకుముందు చెప్పాను, ప్రెసిడెంట్ మొయిజు అధికారంలోకి వచ్చాగానే ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ మాల్దీవ్ గడ్డపైన ఉండకూడదు, వెళ్ళిపోవాలన్నాడు. ఇప్పుడు తాజాగా ఆ సెక్యూరిటీ బలగాలు వెళ్ళిపోయి సాంకేతికపరమైన సిబ్బంది ఉండవచ్చు అని అన్నారు. అంటే సెక్యూరిటీ వాళ్ళు ఉండకూడదు కానీ టెక్నికల్ వాళ్ళు ఉండొచ్చు అని దానికి సవరణ కూడా చేశారు. అంటే మాల్దీవులు కానీ శ్రీలంక కానీ బంగ్లాదేశ్ ఈ దేశాలలో భారత వ్యతిరేక పొలిటికల్ ఒపీనియన్ ఉన్నప్పటికీ నేపాల్లో కూడా ఇంత పెద్ద ఎకానమీ ఇండియా, సో భారత్తో వ్యూహాత్మక సంబంధాలు పెట్టుకొని తప్పనిసరి స్థితి ఈ దేశాలకు ఉంటుంది. అంటే జాగ్రఫీ రీత్యా ఇండియాతో లింక్ ఉంటుంది, ఎకానమీ రీత్యా లింక్ ఉంటుంది. అందువల్ల బహుశా ఈ జియో ఎకనామిక్స్ డామినేట్ చేసి ఉంటాయి జియో పాలిటిక్స్ కన్నా. అందువల్ల మాల్దీవ్స్ భారత్ పట్ల తనకున్న వ్యతిరేకతను కాస్త తగ్గించుకొని మళ్ళీ బెటర్ రిలేషన్స్ కొరకు సిద్ధపడుతున్నట్టుగా కనబడుతోంది. ఈ పరిణామము మరింత ముందుకు వెళ్తే మన దేశానికి మంచిది, మాల్దీవ్స్ కూడా మంచిది. మాల్దీవ్స్ చిన్న దేశమైనా చాలా స్ట్రాటజిక్ లొకేషన్లో ఆ దేశం ఉంది. అందువల్ల వ్యూహాత్మకంగా మాల్దీవుల పైన మన ప్రత్యర్థి దేశాల ప్రభావం ఉండడం మన దేశ ప్రయోజనాలకు నష్టం కనుక ఇండియా ఆల్సో షుడ్ రెసిప్రొకేట్ మాల్దీవ్స్ నుంచి వస్తున్న ఈ సంకేతాలకు ఇండియా కూడా రెస్పాండ్ అవుతోంది. రెండు దేశాల ఇంట్రెస్ట్ల రీత్యా సంబంధాలు మెరుగుపడాలి.